ఒక ఉద్యోగిని వేధించిన ఉదంతాన్ని సాక్షి టచ్ చేసింది. మరి ఇది దర్యాప్తు చేస్తారా, ఇవన్నీ కామన్ అంటారా అన్నటువంటిది చూడాల్సి ఉంది. మంత్రి గారి కొడుక్కి నీపై మనసైంది, ఆయన వద్దకు వెళ్ళి నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిచేస్తున్నారు, వాళ్ళతో గడుపు, సహకరించకపోతే ఉద్యోగం చేయనీరును అంటూ ఒక అమ్మాయిని వేధించారంటూ, భర్త చనిపోయినటువంటి అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, అయితే ఆ ఉద్యోగం నేనే ఇప్పించానంటూ ఒక నాయకుడు 5 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఒక మంత్రికి అనధికారిక పిఏగా చలామణి అవుతున్నాడట. సతీష్ అనేటటువంటి వ్యక్తి అట ఇతను. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రస్తుత మంత్రి అనధికారిక పిఏగా వ్యవహరిస్తున్నటువంటి అతను 5 లక్షల రూపాయలు తీసుకుని మహిళకి విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది, అయితే అది నేనే ఇప్పించానని చెప్తే ఆ తర్వాత అమ్మాయి కనుక్కుంటే అతనికి ఏం సంబంధం లేదని తెలిసిందట. అప్పుడు అమ్మాయి నిలదీసిందంటే అప్పటి నుంచి అమ్మాయిని వేధించడంతో పాటుగా కావాలని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయించేసాడు, దూర ప్రాంతానికి. ఆ ట్రాన్స్ఫర్ని ఆపమని చెప్పి మంత్రి దగ్గరికి వెళ్తే ఈ సతీష్ ఇట్లా చేపిస్తున్నాడండి అంటే మంత్రి కూడా అతనికి పక్షాన నిలబడ్డారన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు, టీడీపీలో చాలామంది నాయకులు నువ్వంటే పడిచేస్తున్నారు, వాళ్ళతో గడపోతే సహకరించకపోతే ఉద్యోగం చేయనీనంటూ అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.